నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు. నేటి ధ్యానాంశము జ్ఞానము ఆత్మలను గెలుచుకోవటము. విజ్డమ్ ఇన్ సోల్ విన్నింగ్. ఆత్మలను గెలుచుకోవటంలో జ్ఞానము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం చదువుకుందామండి. Proverbs chapter 11 verse 30. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. The fruit of the righteous is a tree of life, and he that winneth souls is wise. ఈ యొక్క మాసంలో మనం చివరకు వస్తున్నామండి. ఈరోజు మరి ఆ యొక్క మిషన్స్ అన్నటువంటి దాంట్లో ముఖ్యంగా మనం చేసేటటువంటిది ఇతరులను రక్షించటము. జ్ఞానయుక్తంగా పిల్లరా మనం అనేక మందిని కలుస్తూ ఉంటుంటాము, మరి కనెక్ట్ అవుతూ ఉంటాము, మరి వారికి సువార్తను ప్రకటించటము. కాబట్టి ఎప్పుడైనా సరే మనము ఎవరినైనా లోతైనటువంటి అర్థం ఉన్న విషయాన్ని పంచుకోవాలని ప్రయత్నించి వారు పూర్తిగా ఆసక్తి లేకుండా అలిగి వెళ్ళిపోవటం, లేకపోతే వ్యతిరేకత చూపించడం అనేటటువంటిది మీరు ఎప్పుడైనా గమనించి ఉంటున్నారా? ఇవి తటస్థిస్తూ ఉంటాయి మన యొక్క జీవితాల్లో. ఇతరులతో మాట్లాడేటప్పుడు, డిబేట్ చేసేటప్పుడు, డిస్కస్ చేసేటప్పుడు తప్పకుండా మరి కొంతమంది మనం చెప్పేటటువంటిది నమ్మకపోవచ్చు. ఆ డాక్ట్రిన్స్ డాక్ట్రినల్ డీవియేషన్స్, డిఫరెన్సెస్, లేకపోతే ఆర్గ్యుమెంట్స్ రావచ్చు, కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఒపీనియన్స్, ఇట్లాగా అన్నీ కూడా జరగవచ్చు. కాబట్టి మన విశ్వాసాన్ని పంచుకోవటం కొన్నిసార్లు అది భయంకరంగా అనిపించవచ్చు. ఇదెందుకులే, ఇదంత రిస్క్తో కూడుకొని ఉంటున్నది, అనవసరంగా ఇతరులను బాధ పెట్టడం ఎందుకు అనుకొని ఉండవచ్చు. కానీ మనకి ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో లేఖనాల్లో హామీ ఇస్తుంది ఏంటంటే ఇతరులను చేరుకోవటం ద్వారా అనేది అన్ని సమాధానాలు ఉండటం గురించి కాదు, కానీ అది దేవుని జ్ఞానముతో నడవటం గురించి. కాబట్టి పిల్లరా, హీ హూ విన్స్ ఇస్ వైజ్ అని చెప్తుంది. దేవుని జ్ఞానంతో నడుచుకోవటం, ఆత్మలను గెలవటం అనేటటువంటిది ప్రేమతో కూడినటువంటి చర్య అయి ఉంటున్నది. ఉద్దేశపూర్వకమైనటువంటి చర్య ఉంటున్నది. ఇతరులను యేసుక్రీస్తు వైపు నిర్దేశించి వారు రక్షణను మరియు నిత్య జీవాన్ని అనుభవించేలా చేయటం. పిల్లల ఇతరులను రీచ్ అవుతున్నాము అంటే దిస్ ఇస్ ద థింగ్. ఏదో ఇతర మోటివ్స్ తోటి కాదు, కానీ యేసు ప్రభుని గురించి చెప్పటము, యేసు ప్రభుని గురించి, ఆయన యొక్క బోధలు, ఆయన యొక్క మార్గము, ఆయన యొక్క సత్య జీవితము, మరి ఆయన యొక్క ఉద్దేశంలో ఇవి మనం షేర్ చేస్తుంటాము. ఇక్కడ మరి సామెతల గ్రంథం మనకు తెలిసినట్లుగా సొలొమోను భక్తుడు ఇది రాసి ఉంటున్నాడు. ఇక్కడ మరి జ్ఞానులు మరి మూర్ఖులు, వాళ్ళ గురించి పిల్లల మూర్ఖుల యొక్క జీవన విధానాన్ని నీతిమంతుల యొక్క జ్ఞానముతో ఆ యొక్క కంపేర్ చేయటం, వ్యత్యాసం అనేటటువంటిది మనం గమనిస్తుంటున్నాం. ఇక్కడ సామెతలు 11వ అధ్యాయంలో కూడా సొలొమోను దేవుని భక్తితో కూడిన జీవితము సమాజానికి సహజంగా జీవదాయక ఫలాలు ఇస్తుందని చెప్పి మరి ఇక్కడ తెలియజేస్తున్నాడు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. ప్రియులార, నీతిమంతులు ఎంతగా వారు ఫలాలను మరి వాళ్ళు పొందుతూ ఉంటారు. పిల్లరా, జీవదాయక ఫలాలను పిల్లరా, ఆరోగ్యవంతమైనటువంటి చెట్టు ఏ రీతిగా పోషకమైనటువంటి పండ్లు ఇస్తాయో ఆ రీతిగా దేవుని నీతిలో జీవించేటటువంటి ఆ విశ్వాసి కూడా సహజంగా ఇతరులను జీవం వైపు ఆకర్షిస్తూ ఉంటాడు. పిల్లల మోటివ్ వారి యొక్క ఇది ఏంటి అంటే ఇతరులను కూడా విన్ చేయటం జ్ఞానంతో బైబిల్లో ఉన్నటువంటి
అనేటటువంటి వర్తమానాలు లేకపోతే వాక్యాలు ప్రియులను పంచుకోవటం అనేటటువంటిది ఆత్మలను గెలవటం అనేటటువంటిది నిజమైనటువంటి జ్ఞానం యొక్క చర్య. కాబట్టి ఇందులో భాగంగా పిల్లల 3 విషయాలు మనము ధ్యానించడం. మొట్టమొదటిదిగా అన్వేషణ, ద పర్ష్యూట్. కాబట్టి ఆత్మలను గెలుచుకోవటానికి లేకపోతే చురుకుగా పాల్గొనటం అవసరం పిల్లలు, యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్. కాబట్టి జ్ఞానము ప్రజలు స్వయంగా విశ్వాసంలోనికి నడిచి రావాలని మరి నిష్క్రియంగా ఎదురు చూడదు పిల్లరా. కాబట్టి జ్ఞానం అనేటటువంటిది ప్రజలు స్వయంగా విశ్వాసంలోనికి నడవాలి. అది క్రీస్తు యొక్క ఆశను ఉద్దేశపూర్వకంగా మరియు కరుణతో పంచుకునే అవకాశాలను వెతుకుతుంటుంది. కాబట్టి నీతిమంతులు ప్రభుత్వ విశ్వాసులు దే ట్రై టు గెట్ ఆపర్చునిటీస్. దేవుడు అనేక అవకాశాలు ఆటోమేటిక్గా నా యొక్క జీవితంలో నేను 17వ సంవత్సరంలో ప్రభువును తెలుసుకోవటం జరిగింది. అప్పటి నుంచి కూడా నా యొక్క జీవితంలో అనేక మందితో నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవటానికి, సువార్తను షేర్ చేసుకోవటానికి, వాక్యంను ప్రకటించటానికి ఇప్పుడు ఈ దినాల్లో ప్రతి దినం కూడా మార్నింగ్ డైలీ డివోషన్ పంపిస్తున్నాను, షార్ట్ షార్మన్ వీడియోస్. పిల్లరా మరి ఈ లైబ్రరీ గ్రూప్ ద్వారా అనేక పుస్తకాలు షేర్ చేసుకోవటం అనేటటువంటిది మరి ఈ రీతిగా దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనం నడిపించినటువంటి రీతిలో పిల్లల పరిచర్య, యవనస్తుల పరిచర్య, అవుట్ రీచ్, లిటరేచర్ మినిస్ట్రీ, ఇంకా అనేక రీతులుగా మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇటువంటి ఆ యొక్క అన్వేషణ అనేటువంటిది ఎవరికి చెప్పాలా ఆ దేవుడు పిల్లల నడిపించినటువంటి వారితో షేర్ చేసుకోవటం. రెండవది సిద్ధత, ద ప్రిపరేషన్. పిల్లల ఆత్మలను గెలుచుకోవటం హృదయము మరియు మనస్సు యొక్క ఆలోచనాత్మకమైనటువంటి సిద్ధతతో కోరుతుంది పిల్లల. కాబట్టి ఆత్మలను గెలుచుకోవటంలో హీ హూ విన్స్ సోల్స్ ఈజ్ వైజ్ అని చెప్పి మనం చదువుకున్నటువంటి రీతిగా మరి మనము పిల్లల జ్ఞానము మాట్లాడే ముందు మరి వింటుంది, వాదనకు బదులు కృపతో స్పందిస్తుంది, మరియు మరి ప్రతి సంభాషణను నడిపించడానికి పరిశుద్ధాత్మపై ఆధారపడుతుంది. కాబట్టి ఈ 3 విషయాలు పిల్లల మరి వాదనకు ముందు వింటుంది, విల్ దే లిజన్. ఇతరులతో మరి ఇచ్చేటప్పుడు మనం చెప్పేదే వినాలని చెప్పి రుద్దటానికి ప్రయత్నిస్తుంటాం. అది కాదు, కానీ వీ నీడ్ టు అండర్స్టాండ్ ది అదర్ పీపుల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాదనకు బదులు ఏదో వాదనకు ప్రతివాదన చేయటం ఇవి కాదు, కానీ కృపతో రెస్పాండ్ చేస్తాము, స్పందిస్తాము. మరి ప్రతి సంభాషణ నడిపించడానికి ప్రతి ఒక్క సంభాషణలో పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సహాయము ఆయన పైన మనము ఆధారపడుతూ ఉంటాం. ఇవి మనం గుర్తుంచుకోవాలా. మరి ఇతరులతోటి ఇవాంజలిజం చేసేటప్పుడు, సువార్తను పంచుకునేటప్పుడు వీ నీడ్ టు బి వెరీ cautious, we need to be very careful, and we need to have some communication skills. పిల్లారా మూడవదిగా సంరక్షణ, ద ప్రిజర్వేషన్. సంరక్షణ నిజమైన ఆత్మలను గెలుచుకోవటం ప్రారంభ సంభాషణతో ఆగిపోదు పిల్లల, దాన్ని కొనసాగించాలా. జ్ఞానము కొత్త విశ్వాసులకు నిరంతర ప్రోత్సాహము, శిష్యత్వం మరియు ప్రేమను అందించి పంటను సంరక్షిస్తుంది. కాబట్టి పిల్లల ఇదేదో మొట్టమొదటిగా వారికి చెప్పటమే కాదు, కానీ కౌన్సిల్ చేయటము, వారిని మెంటార్షిప్ అంటారు, గైడ్ చేయటము, గైడెన్స్, మరి వారికి ఇవ్వవలసిన సలహాలు ఇవ్వటము, ఇంకా శిష్యత్వం గురించి లోతైనటువంటి మర్మాలు, ఆత్మీయ సత్యాలను తెలియజేయటం, వారిని ఒక మంచి సహవాసానికి అటాచ్ చేయటం అనేటటువంటి దీస్ ఆర్ ఇన్వాల్వ్ పిల్లలు. అటువంటి వారు రానటువంటి దినాల్లో మంచిగా ఫలభరితమైనటువంటి జీవితంలో వారు క్రీస్తులో లోతైనటువంటి వేళ్ళు మరి రూట్స్ పిల్లలు వేసుకునేలా సహాయం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా పిల్లల వారు లోతులో ఆ క్రీస్తు యొక్క ప్రేమలో పిల్లల మరి లోతైనటువంటి ఆ యొక్క భక్తి మార్గంలో వెళ్ళేలాగున వారిని గైడ్ చేయటం అనేటటువంటిది. ఇవాంజలిజం మరి సువార్త చెప్పి ఆగిపోవటం కాదు, కానీ వారు కొనసాగించాల. డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మరి అనేక విధములైనటువంటి మినిస్ట్రీస్ గురించి, ఇంకా అనేక పరిచర్యల గురించి వారికి తెలియజేయటం, ఇన్వాల్వ్ చేయటం. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. మరి ఒక 3 వ్యక్తులను ఐడెంటిఫై చేయండి, వారితో సహోద్యోగులు కావచ్చు, పొరుగువారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారిని ఎంచుకొని ఈరోజు వారిని ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి కోసం మనం ప్రార్థన చేద్దాం. ముందుగా మరి మనం విందాం పిల్లల
క్రియాశీల వినికిడిని అభ్యసించుదాం. రోజువారి సంభాషణలో ఎవరైనా బాధ, సందేహం లేదా శాంతి అవసరాన్ని వ్యక్తం చేసినప్పుడు తెరిచిన తలుపులను గమనిద్దాం పిల్లలు. ఎంతోమంది దే ఆర్ ఆల్ అవైలబుల్, దే ఆర్ ఆల్ ఓపెన్, రెడీ టు లిసన్. కాబట్టి అటువంటి వారిని గమనించి వారితో స్పెండ్ చేయటానికి ఆ దేవుడు మనకు ముందుకు తీసుకెళ్ళేలాగా దేవుడు సహాయం చేయును గాక. ముందుగా వింటాం, ఈ కథను పంచుకోవటం, మరి మన యొక్క ఆత్మీయ సత్యాలు, పిల్లల అనుభవాలు, ఆ సాక్ష్యంను, కాబట్టి వారితో క్లియర్గా వారికి చెప్పటం, అనుభవాలను పిల్లల రైట్ టైంలో ఆ రైట్ వర్డ్ షేర్ చేయటం. దేవుడు మన యొక్క జీవితంలో ఏ రీతిగా మరి సహాయం చేసి ఉంటున్నాడో, మరి వాటికి ఏదేదో గొప్ప థియలాజికల్ డిగ్రీస్ అవి అవసరం లేదు పిల్లల. మన అనుభవాలను పంచుకోవటం, ఆత్మలను గెలవటము అధిక ఒత్తిడితో కూడినటువంటి అమ్మకాల ఊహ్యం కాదు, కానీ అది దేవునితో అనుసంధానమైన జీవితం యొక్క సహజమైన ఫలభరితమైనటువంటి ప్రవాహం పిల్లల. కాబట్టి ఇది మనం తెలుసుకొని మరి మనం ఆయన జ్ఞానంపై ఆధారపడినప్పుడు ఆయన మనకు సరైన మాటలు, సరైన సమయము, మరి సరైన హృదయాన్ని ఇచ్చి వెతుకుతున్న వారిని చేరుకునేలా సన్నద్ధం చేస్తుంది పిల్లలు. ఆ రీతిగా చేయడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వ కృపానిధి తండ్రి, మీ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఓ గొప్ప నాయన, ప్రేమ గల ప్రభువా, తండ్రి మమ్మల్ని ప్రభువా, ఓ ప్రేమ గల నాయన, తండ్రి ఈ యొక్క మరి జ్ఞానంగా తండ్రి ఇతరులను రక్షించే పనిలో ఉండాలని కోరుకుంటున్నారు. సోల్ విన్నర్స్ ఆఫ్ ఫాదర్, అటువంటి వారు జ్ఞానులు అంటున్నారు ప్రభువా. ప్రేమ గల నాయన తండ్రి, దినాల్లో ఎంతోమంది అవసరమైంటున్నారు ప్రభువా. ఆత్మను రక్షించేవారు ఓర్పుతోటి, సహనంతో, మరి సిద్ధపాటుతోటి, ప్రభువా దేవా తండ్రి జ్ఞానంతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో తండ్రి మేము ఈ పనులు చేయటానికి సహాయం చేయండి. మా చుట్టూ ఉన్న ప్రజలను చూసి ప్రభువా, ఓ గొప్ప దేవా తండ్రి వారితో యొక్క బాధలను అర్థం చేసుకొని హృదయాలను వినే చెవులు పిల్లల ప్రేమను తండ్రి ప్రభువా సన్నిహితంగా పంచుకునేటువంటి ధైర్యం మాకు ఇవ్వమని వేడుకుంటున్నాం. విలుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి, వారికి కావాల్సిన ఆదరణ, ఆ యొక్క ఆనందము తండ్రి అనుభవాలను దయచేయండి ప్రభువా. యేసును వ్యక్తిగతంగా ప్రభువా మరి తండ్రి రక్షకుడిగా అంగీకరించి రానటువంటి దినాల్లో మీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా ఉండగలనట్టు సహాయం చేయండి. ఎంతమంది అస్వస్థకు గురి ఉంటున్నారో యేసు నామంలో దర్శించి ప్రభువా కావాల్సినటువంటి స్వస్థత దయచేయండి ప్రభువా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా సాటి అయినటువంటి జీవిత భాగస్వాములు దయచేయండి. ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునాను మీకు అందరికి కూడా వందనాలు. ఈ వాక్యం ద్వారా మీరు మేలు పొందితే మరి ఈ యొక్క వాక్యమును, ఈ యొక్క లింక్ను ఇతరులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను, నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.